తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో అర్ధరాత్రుల్లో మహిళ వింత అరుపులు కొందరి యువకులను భయాందోళనకు గురిచేశాయి. ఎల్వీపురం గ్రామం కట్లకణం దగ్గర బైక్పై వెళుతున్న యువకులకు చీకట్లో మహిళ కంటపడటంతో యువకులు భయంతో పరుగులు పెట్టారు. చీకటిలో మహిళ వింతగా అరవడంతో యువకులు భయపడ్డారు. ఓ యువకుడు తన సెల్ ఫోన్తో ఫోటోలు, వీడియో తీశాడు. తరచూ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళితే ప్రతిరోజు ఇవే అరుపులు వినిపిస్తాయని అంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుష్టశక్త లేక మతిస్థిమితం లేని మహిళ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ట్రాక్టర్ బోల్తాపడి 2 మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇది ప్రచారం తప్ప దెయ్యాలు, భూతాలంటూ ఏమీ లేవని మరికొందరు ప్రజలు అంటున్నారు. నిన్నేం జరిగింది? నిన్న అదే మేము రోడ్లో కూర్చోంటే టైమా దెయ్యం మరికి నల్లగా వచ్చా, అది కొంచెం పెద్దదయ్యింది. మళ్ళీ మేము భయపడి మేము కొంచెం 2 వారాలు వచ్చేప్పుడు మళ్ళీ ఆ తూరు కూర్చుంది. ఏముంటుంది అది? అది కారంగా అరిస్తుంది, ఒక అరుపు. మనం భయపడిపోవాలనే ఈ కారంగా అరిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా ఇలాంటివి? ఇంతకుముందు ఎన్నోసార్లు కనిపించాను. ఎదురు పడి వెళ్ళేటప్పుడే కనిపించాను నాకు. ఈ పొద్దు కొత్త కాదు. యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది. వాళ్ళు మాడిగా ట్రాక్టర్ పడిపోయింది. మా వాడు ఒకడు ఆడే బండి పడిపోయాడు. చాలా మంది పడిపోయాడు. పడిపోయినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళకంతా దెబ్బలు, గాయాలు అయ్యే. చాలా మంది స్పాట్ డెడ్. ఈడు కూడా 5-6 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చాడు. ఏదో ఒకరోజు అరుపులు వస్తే దెయ్యాలు అనడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు సాధారణంగా జరుగుతాయని, వాటిని దెయ్యాలకు లింక్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఫేక్ ప్రచారమని, దుష్టశక్తి అంటూ ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు మీ ఊర్లో వీడియో నాయనా పోలీసు విన్నాడు కదా సార్. 5 సార్లు దొడ్డికాడికి పోయినాడంట. పొద్దున పూలు వస్తుందండి, ఏదో ఊరికే చెప్తున్నాడు. 6వ సారి వచ్చింది పూలి. ఆ విధంగా కూడా వీళ్ళు చెప్పే నాయన పూలి కింద ఎవరు చనిపోయినారంట 3 ఏళ్ళ క్రితం, 2 ఏళ్ళ క్రితం. అది ఎంతమంది చనిపోతారు సార్, ఎంతో మంది చనిపోతారు. వాళ్ళొక్కరే కాదు, ఆ స్పాట్ లో దగ్గర ఒక 10 మంది చనిపోయినారు. వాళ్ళ ఆత్మ ఏడ వెళ్ళిపోతుంది పోతుంది. అంతే తప్ప నీకు చనిపోయిన వచ్చి పట్టుకుంటాడా? ఏం లేదు. ఇదే ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రచారం తప్పదు ఏమి లేదు సార్.